అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా పుష్పాంజలి నీకే మా హృదయాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి నీకే మా ధూపాంజలి నీకే మా దీపాంజలి అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా నీ బలి పూజలు పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి నీ బలి పూజలు పాల్గొనవచ్చితిమి నీ నామగానం చేయగ చేరితిమి వరముల నీయవా ఈ బలి పూజలో వరముల నీయవా ఈ బలి పూజలో రక్షణ దయచేయవా నా యేసువా రక్షణ దయచేయవా నా యేసువా అద్వితీయుడా ఆరాధనీయుడా దైవ కుమారుడా మనుజావతారుడా అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం గురజాల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ చవ్వారాయపరెడ్డి శ్రీమతి మేరీ సునీంద్ర దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు మరియు రాజీవ్ రెడ్డి మరియు అమృత రెడ్డిలకు జ్ఞానము మంచి భవిష్యత్తు చవ్వారాయపరెడ్డి ఉద్యోగంలో అభివృద్ధి పొందినట్లు తలంపులు నెరవేరినట్లు కృతజ్ఞతాబలిని తల్లిదండ్రులు చవ్వా పెద్దశివరెడ్డి శాంతమ్మ సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సత్ప్రసాదారాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖ అగ్రపీఠం మహారాణిపేట విచారణ శ్రీ పొలమరశెట్టి కొండలరావు శ్రీమతి నిర్మల దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని అమెరికా నుంచి ప్రేమలత జీ కుషేర్ నేతన్ నవ్య నైసి అర్పిస్తున్నారు. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత వారి కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కరోనా పూర్తిగా తొలగిపోవునట్లుగా దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. గాలి రఘునాథ్కు ప్రమోషన్ను ప్రసాదించమని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలిని అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం పాటిబండ్ల విచారణ అల్లం లూర్దురత్నం అల్లం కస్పారెడ్డిల ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పెద్దారెడ్డి రాయపరెడ్డి అసుంత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర
పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తాను జీవించినటువంటి కాలములో ఆయన ఒక యూదునిగానే జన్మించాడు, జీవించాడు. క్రైస్తవ మతం అనేటటువంటి ఒక నూతన జీవిత విధానాన్ని ఆయన ప్రారంభించినప్పుడు తన సొంత వారి నుంచి ఆయనకు ద్వేషం, వ్యతిరేకం ఎదురైంది. అందుకే పాత నిబంధన గ్రంథాన్ని ఆయన తీసివేయకుండా ఆ గ్రంథములో రాయబడినటువంటి ప్రవచనాలన్నీ సంపూర్ణమనర్చుటకే నేను వచ్చాను అని ప్రభువు ఒక ప్రక్క తన నూతన జీవిత మత విధానమైనటువంటి క్రైస్తవత్వాన్ని, అదే విధముగా ఆ క్రైస్తవత్వం పాత నిబంధన గ్రంథాన్ని ఆధారముగా చేసుకొని ఒక నూతన సాంప్రదాయాన్ని, నూతన మత ఆచార విధానాన్ని ఆయన ప్రారంభించారు. అయితే ఈ నూతన జీవన విధానం పాత నిబంధనను అది నాశనం చేయటం కాదు, ఆ పాత నిబంధనను పరిపూర్ణమనొస్తుంది అని మనందరం కూడా గ్రహించాలి. ఆ పాత నిబంధన వెలుగులో నూతన నిబంధనాన్ని మనం పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. ఈరోజు ప్రభువిచ్చేటటువంటి యొక్క సందేశాన్ని మనం స్వీకరిస్తూ యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన తప్పిదములను తలచుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, డీకనుగా సేవలందించిన పునీత ఎఫ్రేము పవిత్రాత్మ ప్రేరణ ద్వారా నీ పరమ రహస్యములను గురించి గానము చేసి ఆనందముతో ఉప్పొంగిపోయెను. ఆ పరమ రహస్యముల ద్వారా నిన్ను మాత్రమే సేవించుటకు బలమును పొందెను. కావున పరిశుద్ధాత్మతో మా హృదయములను నింపుమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మొదటి పఠనము. వ్రాతపూర్వకమగు నియమములను కాక ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవింపగల సామర్థ్యమును మాకు వసగినది ఆయనయే. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, క్రీస్తు ద్వారా దేవునిపై మాకున్న విశ్వాసము ఇట్టిది. కనుకనే మేము ఇట్లు పలుకుచున్నాము. మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకొనదగినది ఏదియు మా యందు లేదు. మా సామర్థ్యము దైవదత్తమే. వ్రాతపూర్వకమగు నియమములను కాక ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవింపగల సామర్థ్యమును మాకు వసిగినది ఆయనయే. వ్రాతపూర్వకమగు నియమములు మృత్యుకారకములు, ఆత్మ జీవప్రదాత. ధర్మశాస్త్రము రాతి పలకలపై చెక్కబడినది. అది అనుగ్రహింపబడిన నాడు దేవుని మహిమ గోచరించినది. అది క్రమముగా క్షీణించినను మోషే ముఖముపై గోచరించిన తేజస్సు ఎంతో కాంతిమంతమైన దగుట వలన ఇశ్రాయేలు ప్రజలు తమ నేత్రములను దానిపై నిలువజాలలేకపోయాను. మృత్యుకారకమైన ధర్మశాస్త్రమే అంత వైభవముతో అనుగ్రహింపబడినచో ఆత్మ సంబంధమైన పరిచర్య మరెంత మహిమ కలిగి ఉండునో. మానవులను శిక్షించిన సేవయే అంత మహిమ కలదైనచో మానవులను నీతిమంతులుగా చేయు సేవ మరెంత అధికమైన మహిమ కలదయుండును. ఇప్పటి వైభవము గతమున ఉన్న మహిమను అధిగమించినదని చెప్పగలము. ఏలైనా కొలది కాలము మాత్రమే నిలిచిన దాని యందే మహిమ ఉన్నచో సర్వదా నిలిచియుండు దాని యందు ఎంత అధికమైన మహిమ ఉండవలెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మన ప్రభు అయిన దేవుని కొనియాడుడు. ఆయన పాదపీఠము చెంత ఆయనను స్తుతింపుడు. ఆయన పవిత్రుడు. అందరూ మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మన దేవుడైన ప్రభువు పవిత్రుడు. మోషే అహరోనులు అతని యాజకులు. సమూయేలు అతనికి ప్రార్థన చేసినవాడు. వారు అతనికి మనవి చేయగా ఆయన వారి వేడుకోలును ఆలించెను. అందరూ మన ప్రభు అయిన దేవుడు పవిత్రుడు. మన ప్రభు అయిన దేవుడు పవిత్రుడు. బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం. మార్గమై సత్యమై జీవమై నన్ను నడిపించి పోషించు నీ దివ్య వాక్కుతో. బోధకుడా, హితకరమైనది నీ వచనం. స్నేహితుడా, శుభకరమైనది నీ వాక్యం.
భూమ్యాకాశములు గతించిన ఎన్నటికీ చెదరదులే నీ వాక్యము. భూమ్యాకాశములు గతించిన ఎన్నటికీ చెదరదులే నీ వాక్యము. నీ మాట పాటించి నడిచెడివారు నిరాశ లేకుండా జీవింతురు. నీ మాట పాటించి నడిచెడివారు నిరాశ లేకుండా జీవింతురు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త అధ్యాయము 5 వచనములు 17 నుండి 19 వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను వచ్చినది వారిని సంపూర్ణ మనుర్చటకే కాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక్క అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను. కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నాలుగు సువార్తలలో ఒక్కొక్క సువార్త ఒక్కొక్క ఉద్దేశము కోసం రచించబడినది. నలుగురు సువార్తీకులు మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలలో మొట్టమొదటిగా రాయబడినది మార్కు సువార్త. అయితే మార్కు సువార్త యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రభు యొక్క క్రియలను, ఆయన అద్భుతములను, సంఘటనలను వివరించుట మార్కు యొక్క ఉద్దేశం. ఆ తర్వాత ఈరోజు మనం ధ్యానించేటటువంటి సువార్త మత్తయి 5వ అధ్యాయం నుంచి తీసుకొనబడినది. మరి మత్తయి సువార్తీకుని యొక్క ఉద్దేశం ఏమిటి ప్రధానముగా అని మనం ఆలోచించినట్లయితే, మత్తయి తన యొక్క సువార్తను యూదుల కోసం వ్రాశాడు. అంటే ఏంటి? ఏ రక్షకుని కోసమైతే యూదులు ఎదురు చూస్తున్నాడో ఆ యూదులు నిరీక్షణ, ఆ ఎదురు చూపు క్రీస్తు ప్రభువులో అది ఫలించింది. ఈయనే రక్షకుడు అని తన సొంత ప్రజలకు, యూదా జాతీయులకు తన యొక్క సువార్త ద్వారా ఎరిగించేటట్లు చేయటమే మత్తయి సువార్తీకుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకనగా యేసు ప్రభువు నూతన బోధనను, ఇంతకుముందు ఎవరు చెప్పనటువంటి బోధనను ఆయన చేస్తూ ఉండగా ఆయన మీద కక్ష కట్టారు, పగ కట్టారు. ఎందుకు? మోషే ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును ఈయన రద్దు చేస్తున్నాడు, నూతన ప్రబోధమును ఈయన మనకు చెప్తున్నాడు అని
ఆ సొంత యూదా జాతీయులు యేసు ప్రభువును ద్వేషించటం మొదలుపెట్టారు. అయితే ప్రభువు వారికి ఈరోజు సువార్తలో స్పష్టముగా చెప్పేది ఏమనగా, నేను వచ్చినది ధర్మశాస్త్రమును కానీ ప్రవక్తల యొక్క ప్రబోధమును కానీ రద్దు చేయుటకు కాదు, నాశనము చేయుటకు కాదు, కానీ నేను వచ్చినది వాటిని సంపూర్ణమనర్చుటకు. అందుకే మత్తయి సువార్తను మనం గమనించినట్లయితే ఇతర సువార్తలకు ఈ సువార్తకు ఉన్నటువంటి తేడా, అనేక సార్లు ప్రభువు చెప్తారు, ఇదిగో పూర్వము మీరు ఇది విని ఉన్నారు, కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏమనగా అంటే పరస్పరం అది వ్యతిరేకమైనటువంటి భావాలతో చెప్పటం లేదు. దేనినైతే మీరు విని ఉన్నారో దానిని నేను ఇంకా పరిపూర్ణము చేస్తున్నాను. మీరు విని ఉన్నారు, మీ సోదరులను మీ ఆప్తులను ప్రేమింపుడు, మంచివారికే మంచి చేయడని మీరు విని ఉన్నారు, కానీ నేను చెప్పేది ఏమనగా శత్రువులకు కూడా మంచి చేయుడు, వారిని కూడా ప్రేమింపుడు, వారి కోసం ప్రార్థింపుడు అని ఈ విధముగా మోషే ధర్మశాస్త్రమును ప్రవక్తల యొక్క ప్రబోధమును ఆయన నాశనము చేయటం లేదు, రద్దు చేయటం లేదు, కానీ ఆయన సంపూర్ణమరుస్తున్నాడు. ఎందుకనగా మత్తయి సువార్తికుడు ఈ విషయమును ఎందుకు తన సువార్తలో ప్రధానముగా బోధిస్తున్నాడు అనగా, యూదులకు ధర్మశాస్త్రం అనగా ఎంతో ప్రేమ. ఈ ధర్మశాస్త్రం అంటే ఏమిటి, చట్టం అంటే ఏమిటి అనగా యూదులకు రకరకాల అర్థాలు ఉన్నాయి. పాత నిబంధనలో మోషే చట్టం, మొదటి 5 గ్రంథాలు, ఆ తర్వాత ప్రవక్తల ప్రబోధం ఉంది, ఆ తర్వాత పూర్వుల సాంప్రదాయం, ఈ విధముగా రకరకాల అంశాలు చట్టముగా యూదులు చూస్తూ ఉన్నారు. కానీ యూదులకు అన్నిటికంటే చట్టమును అనుసరించుట, ముఖ్యముగా మోషే ధర్మశాస్త్రమును అనుసరించుటయే నిజమైనటువంటి మతం అని నమ్మేవారు యూదులు. మోక్షమునకు చేరాలన్నా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలన్నా ఒకే ఒక మార్గం ధర్మశాస్త్రమును అనుసరించటమేనని యూదుల నమ్మకం. అందుకే హృదయములో ప్రేమ లేకపోయినా, సోదరుల మీద ప్రేమ లేకపోయినా చట్టమును అనుసరించినట్లయితే చాలు, మనం రక్షణ పొందినట్లే అనేటటువంటి స్వభావం యూదులది. దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి ధోరణిని కూడా ప్రదర్శిస్తారు అని మనం యూదులు ఏ విధముగా ధర్మశాస్త్రమును ఆచరిస్తారు, ఎంత కఠోరముగా ఆచరిస్తారు అన్నదానికి అనేక నిజ జీవిత ఉదాహరణలు చెప్పబడ్డాయి బైబిల్ పండితుల చేత. ఒక ముసలివాడు ధర్మశాస్త్రం అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, అతను జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రము చట్టము అంటే ఎంతో ప్రేమ ఈ వృద్ధునికి. కానీ ఈ వృద్ధినిలో ఒక మార్పును గమనించారు జైలు అధికారులు. ఏమిటి ఆ మార్పు అనగా, రోజు రోజుకు ఈ వృద్ధుడు చిక్కి శల్యమైపోతున్నాడు, రోజు రోజుకు బలహీనమైపోతున్నాడు. జైల్లో అందరికీ సమానముగా మంచి భోజనం పానీయం ఇచ్చినప్పటికీ కూడా ఈ వృద్ధుడు మాత్రం ఎందుకు చిక్కి శల్యమైపోతున్నాడో జైలు అధికారులకు అర్థం కాలేదు. అయితే ఏం చేస్తున్నాడు ఈ వృద్ధుడు? రోజు తనకు రావలసినటువంటి కూజాలో నీటిని ఆ పాత్రలో ప్రతిరోజు అందరి ఖైదీలులాగే ఈ ఖైదీకి కూడా ఇస్తున్నారు. కానీ ఏం చేస్తున్నాడు అని రహస్యంగా చూసినప్పుడు, తనకివ్వబడినటువంటి నీటిలో, అంటే త్రాగటానికి ఇవ్వబడినటువంటి నీటిలో 90% నీటిని చేతులు కడుక్కోవటానికి వాడుతూ ఉన్నాడు ఈ ముసలివాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం చెప్తూ ఉంది, నీవు భుజించేటప్పుడు భుజించిన తరువాత శుద్ధముగా మీ యొక్క చేతులను కడుక్కోవాలి. ఆ చేతిని కడుక్కోవటానికి ఎంత నీరు ఉపయోగించాలో కూడా చెప్తూ ఉంది. అయితే ఈ వృద్ధుడు ఆ నీటిని త్రాగటం కోసం కంటే కూడా
ఈ చేతులు కడుక్కోవటానికి ఎక్కువ వినియోగిస్తున్నాడు. ఒక పక్క దప్పికైతున్నా కూడా ఇతనికి కావాల్సింది మోషే ధర్మశాస్త్రమును చట్టమును అనుసరించటం పాటించటమే. కానీ ఈ నీరు నా దప్పిక తీర్చుకోవటం కోసం నాకు ప్రధానంగా ఇవ్వబడింది అన్నటువంటి ఆలోచన కూడా ఈ వృద్ధునికి రావటం లేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ ఏ విధముగా యూతులకు ధర్మశాస్త్రం ప్రవక్తల ప్రబోధము కంటే కూడా మోషే ధర్మశాస్త్రం ప్రధానమైనటువంటి మొట్టమొదటి స్థానాన్ని వీరి యొక్క జీవితంలో పొందుతూ ఉంది. దీని ద్వారా మనం గ్రహించవచ్చు యూదులకు ధర్మశాస్త్రం అంటే ఎంత ప్రేమో. మరి పోయిన వారం కూడా మనం విన్నాం, చట్టములు 613 ఉన్నాయి. కానీ చాలామంది యూదులు ఈ 613 కూడా సమానముగా పాటించాలి, వీటిల్లో ప్రధానమైనది లేదు అన్నటువంటి ఆలోచన వారికి ఉండేది. అందుకే ప్రభువు వారి యొక్క మనస్తత్వాన్ని మారుస్తూ ఈ 613 సరే, ఈ 613 పరిపూర్ణమయ్యేది ప్రేమ అనేటటువంటి ఆజ్ఞలో. అందుకే నేను వచ్చినది ఈ చట్టమును కానీ ప్రవక్తల ప్రబోధమును కానీ నాశనము చేయుటకు కాదు, రద్దు చేయుటకు కాదు, కానీ నేను వచ్చినది పరిపూర్ణ మనర్చుటకు అని యూదులు ఏ విధముగా క్రీస్తు ప్రభువుకు ఆకర్షించబడటానికి మార్గాన్ని మత్తయి సువార్త ద్వారా సుగమం చేస్తూ ఉన్నాడు సువార్తీకుడు. అందుకే ఈరోజు ప్రభువు సువార్తలో అటువంటి బోధనను ఈ తన సొంత ప్రజలకు, యూదా జాతి ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనము పునీత్ ఎఫ్రేమ్ గారి పండుగను కూడా స్మరిస్తూ ఉన్నాము. మెసపటోమియాలో ఈయన 3వ శతాబ్దంలో జన్మించారు. అయితే పునీత్ ఎఫ్రేమ్ గారి యొక్క ప్రత్యేకత ఏమనగా, ఆయన ఒక రచయిత, ఒక కవి. తనకున్నటువంటి జ్ఞానాన్ని దేనికోసం అనగా మన దైవార్చన పాటలు రచించటానికి ఆయన వినియోగించాడు. అయితే ఈ రోజుల్లో కొద్దిమంది పాటలు ఎందుకు పూజలో, పాటలు లేకుండా పూజ చేయొచ్చు కదా అనేటటువంటి వారు కూడా ఉన్నారు. సంగీతం వద్దు, పాటలొద్దు అనేటటువంటి వారు కూడా. కానీ ప్రతి మతములో, పూర్వ నిబంధనలో కూడా దేవునికి స్తోత్ర గీతాలు, కీర్తనలంటేనే పాటలు చేయటం జరిగింది. అందుకే పునీత ఎఫ్రేమ్ గారు ఆయన డీకనుగా ఉన్నాడు, కానీ గురువు కాదలుచుకోలేదు. డీకనుగా ఉండి ఆయన తన యొక్క రచనా నైపుణ్యాన్ని దైవార్చన కోసం ఆయన వినియోగించాడు. అత్యంత సాదాసీదాగా ఒక గుహలో ప్రజలందరికీ దూరముగా ఉండి ఈ పాటలను రచించేవాడు. అందుకే పునీత్ ఎఫ్రేమ్ గారు దైవార్చన సంగీతంలో అనగా దేవునిని ఆరాధించేటటువంటి అర్చన కాండలో పాటలు రచించినటువంటి మొట్టమొదటి వ్యక్తులలో ఒకడు అని తిరుసభ ఆయనను ఈరోజు గుర్తించి గౌరవిస్తూ వారి యొక్క జీవితాన్ని మనకు ఆదర్శముగా చూపిస్తూ ఉంది. ఈ పునీతుడు 373వ సంవత్సరముల వరకు ఆయన జీవించాడు. జీవించిన నాళ్ళు తన తెలివితేటలను, తన యొక్క రచన నైపుణ్యాన్ని, ప్రభువును ఏ విధముగా స్తుతించాలి, ఏ విధముగా మన పాటల ద్వారా దేవుని యొక్క నామానికి మన మహిమను తీసుకురావాలి అన్నటువంటి భావనతోనే ఆయన తన జీవితాన్ని వెచ్చించాడు. మరి ఈరోజు వారి యొక్క పండుగను మనము కొనియాడుతూ ఉండగా ఆయనలో ఉన్నటువంటి దైవ ప్రేమ, దేవుని కోసం జీవితం జీవించాలన్నటువంటి తపన మనందరినీ ప్రేరేపించినట్లుగా ఈ పూజలో వేడుకుందాం. ఆమేన్. మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి ఈ పవిత్ర బలిపీఠము చెంత ఈ సమయంలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను అందరిని ఆశీర్వదించండి. మేమందరము ఈరోజు సువార్త సారాంశాన్ని గ్రహించి పాత నిబంధన గ్రంథం, మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల ప్రబోధం అంతా కూడా ప్రేమ అనేటటువంటి ఆజ్ఞ ద్వారా పరిపూర్ణమవుతుంది అన్న విషయాన్ని గ్రహించి
ప్రేమ కలిగిన జీవితాన్ని, ప్రేమ కలిగిన హృదయాన్ని మేము పొందినట్లుగా ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాలను మీకు అర్పిస్తూ ఉన్నాము. వారి హృదయాలలో ఉన్నటువంటి తలంపులను, ఆశలను, ఆకాంక్షలను మీ చిత్త ప్రకారం వారికి ప్రసాదించి వారి కుటుంబాలను ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాము. వారందరికీ సంపూర్ణ స్వస్థతను ప్రసాదించి తిరిగి సాధారణ జీవితం జీవించినట్లును, వారి కుటుంబీకులకు మనోధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ప్రసాదించి మీ మీద విశ్వాసాన్ని కోల్పోకుండా మీ మీద ఆధారపడి జీవించే బిడ్డలుగా వారిని ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరినీ కూడా దీవించండి. వారి యొక్క ఉదార స్వభావానికి గాను, మంచి మనసుకు గాను వారి కుటుంబాలను మానసిక, ఆత్మీయ వరములతో నింపమని, శారీరక అనుగ్రహాలతో వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థిద్దాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తునామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నా యేసయ్యా నీ నీడలో నన్నింతకాలం భద్రపరచినావు. నా యేసయ్యా అపవాది త్రోవలు పొంచిన గాని, అడ్డు బండగా నిలచిన గాని, అపవాది త్రోవలు పొంచిన గాని, అడ్డు బండగా నిలచిన గాని, నా హృదయం నీకే అర్పించెదను. నా హృదయం నీకే అర్పించెదను. నీ ప్రేమను నేను ప్రకటించెదను. నీ ప్రేమను నేను ప్రకటించెదను. నా యేసయ్యా నీ నీడలో నన్నింతకాలం భద్రపరచినావు. నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వరా, పునీత ఎఫ్రేము ఉత్సవ దినమున మేము ఆనందముతో అర్పించు బలి నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. అతని ఉపదేశానుసారము మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమున సొగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. నీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత పోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత ఎఫ్రేము గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం, ప్రభు భోజ్యం, మధురాహారం. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం, ప్రభు భోజ్యం, మధురాహారం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోజ్యం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోగ్యం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం, స్వర్గ సహవాసం, ప్రభు భోజ్యం, మధురాహారం. ప్రేమించే ప్రభు హృదయం, స్నేహ సౌజన్యం,
సేవించే ప్రియజనుల నిత్య సౌభాగ్యం, సత్యం మార్గం దివ్య సంతోషం, జీవం సర్వం పంచు ఆహారం, ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత ఎఫ్రేము క్రీస్తు సువిశేషమును ప్రకటించుటలో జీవిత పర్యంతము శ్రమించెను. మేము స్వీకరించిన ఈ దివ్య సత్ప్రసాద బలముతో మీ దాసులమైన మమ్ము నిజ విశ్వాసములో దృఢపరచుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించు భారం నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా.
ఎడబాయని నీ కృపతో నడిపించినావా నా దేవా. ఎడబాయని నీ కృపలో నడిపించినావా నా దేవా. మా తోడు నీడవై మా అండదండవై, మా తోడు నీడవై మా అండదండవై, మమ్ము నడిపించు భారం నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా.